వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఒక్క మహిళ కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేయదు అని అంటున్న మహిళ. పౌర సరఫరాల శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఢిల్లీలో బాడేబాయ్ గల్లీలో చోటేబాయ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మృతి. రేవంత్ రెడ్డి పాలనలో బ్రతికి ఉన్నా సచ్చినోళ్ల లెక్కనే ఉన్నాం. మహిళలందరూ రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. ఇంకొకసారి ఒక్క మహిళ కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేయదు అని అంటున్న మహిళ. మళ్ళీ ఇల్లు ఫ్రీ, ఇల్లు వస్తుంది అన్నాడు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేదు. మళ్ళీ కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. కరెంట్ బిల్లు ఇల్లు లేనప్పుడు కరెంట్ బిల్లు ఏడొస్తుంది మాకు, కానీ ఇల్లే లేదా? ఇల్లు లేని కరెంట్ బిల్లు ఏడొస్తుంది, రాదుగా. ఇల్లు లేదు. మళ్ళీ ఒకటి గ్యాస్ లేని వాళ్ళకి అందరికి ఇస్తాను. ఇప్పటికొక గ్యాస్ గట్టలేదు. మళ్ళీ 2,500 ఇస్తాడు. ₹1 రాకపోయా. ఎందుకు అయ్యా మమ్మల్ని బాధ పెట్టడినా? ఏ వీటికి పెడుతుండు? ఇట్లా బాధ పెట్టద్దు కదా. ఫ్రీ బస్ పెట్టి ఉరికి ఎక్కుతున్నా కొడుక. ఆపు తెప్తున్నా, లేకపోతే ఆటోకి వస్తున్నా. ఆడు ఆపనే ఆపుతున్నాడు. ఏడాపుతుండు. ఏమనంటే నీకు టికెట్ ఇస్తున్నావు అంటుండు. ఏం చేయాలి మేము? ఎట్లా ఉన్నా బేకారే, బేకారే. ఏం పాడ మరి? ఆయనకి ఎంత మంచి అనిపిస్తుందో, మీకెంత మంచి అనిపిస్తుందో ఏం చేయాలి? తులం బంగారం కాదు, పూట వెళ్తే చాలు మాకు. అవును మరి. పరిస్థితి వచ్చింది తెలంగాణలో వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఆయన గదేసిన, కాకపోతే ఆయన ఏంటంటే జర న్యాయంగా ఉంచాడు. ఇట్లా దౌర్జన్యం ఉండలే. ఈ బస్సు ఫ్రీ అన్నాక ఏమైంది తెలుసా? ఊరికి నాశం ఉంటుంది. ఎక్కాలంటే ఎట్లెక్కుతుంది చెప్పు. అటువంటిప్పుడు తీసేసుకోవాలి. ఆయన ఇసంటోళ్ళని బాధ పెట్టకూడదు. పెట్టిండు అనుకో, ఆ బస్ ఫ్రీ ఎట్లా పెట్టాలి? ఓల్డోళ్ళకి పెడితే నిమ్మడం, పిల్లలకు పెట్టే, మంచోళ్ళకి పెట్టే, చెడ్డోళ్ళకి పెట్టే. ఇట్లా పెడితే ఎట్లెక్కుతాం బిడ్డ మనం? మాకైతే కష్టమే కదా. చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా అంటే మిమ్మల్ని కోటీశ్వరాలు, మహిళల్ని కోటీశ్వరాలు 2 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉండిగా చేస్తాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళకి మేము గట్టెక్తాం, అప్పుడు కోటీశ్వరులు అవుతాం. ఆ బస్సు ఎక్కినాక కోటీశ్వరులు. ఇంకొకటే బస్సు ఉంది ఎక్కిచ్చేది మమ్మల్ని ఆయన. ఒక బస్సు ఎక్కితే నిమ్మడం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లలో మహిళలు ఓటైతే నేను గెలిచిపోతాం, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే. ఎందుకట్లా? ఎందుకంటే బాధ అవుతుంది మహిళలకు బాధ అవుతుంది. ఇది మహిళల ప్రభుత్వం అంటాడు మరి అంటుండేమో, కానీ ఆయనకి ఎంత మంచి అనిపిస్తుంది. మాకైతే ఏం లాభం లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి. మేమేమో ఒకటి ఎవరికే వెళ్ళాం, కానీ ఎవరికి వేయం. ఏకది బెటర్. ఊకేందో సబ్జెక్ట్ కూడా కూర్చునే బెటర్. ఓటు అయినాడు సచ్చినట్టు అంటారుగా, మరి బతుకున్నా సచ్చినట్టే ఉన్నాం మేము. అదే వేస్ట్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లు గండి కొడుతున్నారని హైకోర్టులో పీల్ వేశాం. ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి కోర్టులో 15 సార్లు వాయిదా తీసుకున్నారు. పౌర సరఫరా శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. దళార్ల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారు. 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్ట్ టెండర్లు రద్దు చేయాలి. కానీ 605 రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన ఇంత ఖజానాకు అన్యాయం జరుగుతుంది. ఇది 1000 కోట్ల కుంభకోణం కూడా పంచుకుంటున్నారు. దీన్ని ఈ కుంభకోణం అరికట్టండి, ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది. హైకోర్టులో ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు ఇప్పటికీ 15 సార్లు వాయిదా అడిగిండ్రు ప్రభుత్వం. 15 సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది. కాంగ్రెస్ దోడిపోయి సీఎంకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సిఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోర్టుల కూడా పోవడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు
హైకోర్టులో వాళ్ళు ఏమని ఇచ్చిందంటే ఇప్పటికి 16 నెలలు గడిచిన బిడ్ రెస్పాన్స్ చెల్లి 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి 15 సార్లు ఎక్స్టెన్షన్ అడిగిండ్రు. ఎందుకోసం మీరు 15 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు? ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. 90 రోజుల టెండర్ కంప్లీట్ కావాలి. 605 రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు. ఏ ప్రభుత్వమైనా కానీ టెండర్ షెడ్యూల్లోనే రాస్తారు. 90 రోజుల తర్వాత ఒకవేళ మీరు ఈ టెండర్లో పాల్గొన్నది ఫెయిల్ అయితే గిట్ట మీరు డబ్బులు కట్టకపోతే ప్రభుత్వానికి మీ ఈఎండీని ఫోర్ఫిట్ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది ఏ కండిషన్ ఉంటుంది, ఎక్కడైనా ఏ సంస్థలు ఉంటుంది. కానీ 90 రోజుల తర్వాత వాళ్ళు 7,600 కోట్లు ప్రభుత్వ ఖజానా కట్టలేదు. ఇంతవరకు ఈఎండీ ఫోర్ఫిట్ కాలేదు. ఇంతవరకు టెండర్ రద్దు కాలేదు. ఇప్పటి వరకు 605 రోజులు టెండర్ కంటిన్యూ అయితేనే ఉన్నది. బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ముస్లిం వ్యతిరేకులు. ఢిల్లీలో బడేబాయ్, గలీలో చోటేబాయ్ ఇద్దరి ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి లేడని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. बेरोजगार युवा के लिए 10-10 लाख रुपए देते बोले कांग्रेस. अब 20वां महीना चल रहा, एक मुसलमान बच्चे और बच्ची के लिए लोन मिला 10 लाख, एक आदमी को मिला. बात तो करोड़ों में है, काम पकौड़ी में है. दोनों का एक ही है. वो दिल्ली में बड़े भाई का, ये गली का छोटे भाई का रास्ता एक ही है. वो बड़े भाई के सरकार में कोई मुसलमान को जगह नहीं मिला. ये रेवंत रेड्डी सरकार में भी 20 महीने हो गया, आज एक मुसलमान को मौका नहीं मिला. क्या एक आदमी इस पूरी तेलंगाना में मिनिस्टर बनने के काबिल नहीं है क्या? क्यों नहीं दिए आप लोग? बात तो बोलते सेक्युलर, आप सेकंड एक्सपेंशन भी करे. लोग बहुत उम्मीद से देख रहा था कि कम से कम इसमें तो भी देंगे, उसमें भी आप हाथ दे दिए, वहां भी नहीं दिए. రేవంత్ సవాల్ ను కేటీఆర్ గారు స్వీకరించి 72 గంటల టైం కూడా ఇచ్చారు. అయినా చర్చకు రాకుండా రేవంత్ పారిపోయాడు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్లపై అసభ్య ఆరోపణలు చేస్తున్నారు. వార్డ్ మెంబర్ గా గెలవని కొందరు లుచ్చాగాలు కూడా కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద, కేటీఆర్ నువ్వు బచ్చగాని. ఎస్, కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానిగా కనబడతాడు. కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు. కేటీఆర్ అనే వ్యక్తి ఇన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు. మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది? ఎస్, అట్లాంటి కేటీఆర్ని పట్టుకొని అరే నువ్వు వినడానికి గెలిచినావురా నాయన, నాకు విచిత్రం అనిపిస్తున్నది. నీ ముఖానికి వార్డు మెంబర్గా గెలిచిరా, ఒకరి మీద ఒకటి రెచ్చిపోతా ఉన్నారు. ఒకడు అంటాడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఏం భాష నాయన అనేది? అసలు నేను ఆయనకు సూటిగా నేను అడుగుతా ఉన్నా మొదటిసారి. అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడదాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ జేఏసీ లేకపోతే ఇవాళ కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆ ఉనికే లేకపోతే, తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా దయచేసి. అంతకుముందు మీ స్థాయి ఏంది, మీ గమ్యం ఏంది? మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఒకడు అంటాడు అసెంబ్లీకి రా. అరే ఆయన అసెంబ్లీకి వస్తారా భయ్? అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు. నీకు అసెంబ్లీ పాసు ఇయ్యమంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ పాస్, ఒక పాస్ ఇస్తావా, లోపటొచ్చి గ్యాలరీలో కూర్చుంటా అని నువ్వు బతిమలాడిన రోజున కేటీఆర్ గారు అసెంబ్లీ మైకు పట్టుకొని నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు ఉంటాయి. వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతాడు. కేసీఆర్ గురించి మాట్లాడనా నీ అయ్యనట అయ్యా. ఎస్, బరాబర్ చెప్తున్నా. కేసీఆర్ కేటీఆర్కి అయ్య కాదు, తెలంగాణకు అయ్యా బిడ్డ. అది కూడా రాసి పెట్టుకోరు మీరు. ఏ చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు మీరు అన్న. నేను అడుగుతా ఉన్నా. ఓడట సాగరహారంలో వీళ్ళు లేరట. అరే నాయన నీ దండం పెడతారా నాయన, సాగరహారం స్టేజ్ చేయించిందే కేసీఆర్ రా బాబు. నేనున్నాను కదా, నేనే కదా ఎగిరిన నా స్టేజ్ మీద. కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా? ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా? ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో, ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా? పేపర్ల పోటు వాళ్ళు రాలేదా? ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా? కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారు ఈపు సున్నం చేయలేదా? మనమే కదా ఆ రోజున. ఈయననే కదా, ఇల్లు ఉన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్దింది. మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా? ఏది పడుతుంది నోటికి ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, హరీష్ అన్నని తిడితే పేపర్లలో వస్తుంది, కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, యూట్యూబ్లలో వస్తుంది, సెన్సేషన్ న్యూస్ వస్తుంది. గిదాని కోసమా? దీన్ని మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన.
నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల సాక్షిగా. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. వీళ్ళ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయిర్రు. వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలు అత్తే అబ్బో బంద్ చేయరా అంటారు. అమ్మతో చెప్తారు, చూడకుండానే డిలీట్ చేస్తారు యూట్యూబ్లలో. గట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతోని విర్రవీగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇది వానాకాలంలో లేదు, కుక్కల కాలంలో ఉంది. ఈ కాలంలో సాధారణంగా కుక్కలకు వ్యాక్సిన్ వేస్తారు. కాంగ్రెస్ కుక్కలకు వ్యాక్సిన్ వేయనట్టున్నారు. అందుకే ఇష్టం వచ్చినట్లు మొరుగుతున్నాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. ఇప్పుడు జరుగుతున్నది వానాకాలం లాగా లేదు, కుక్కల కాలం లాగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భాష వాడుతున్నాడంటే, వానాకాలం వచ్చిన తర్వాత చాలామంది కుక్కలకు యాంటీ ర్యాబిట్స్ అది వేస్తాడు, వ్యాక్సిన్ వేస్తారు. కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలనలో పాపము పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి. అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మొరుగుతూ ఉన్నాయి. నేను ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే, మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు. ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ముందు ఈ 2 పదాలను నేను వాడిన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాశం పెట్టుకున్నాడు, తొడలు కొట్టుకున్నాడు, మెడలు దింపిండు, ఇవన్నీ చేసేసిండు. సరే రమ్మని చెప్పేసి సవాలు విసిరినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నానంటే, సవాలుకు ఎన్నడూ కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న లాంటి కావచ్చు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా సవాళ్లకు వెనుకకు పోలేదు. సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళు, సవాలుకు ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితి మనం కేటీఆర్ గారిని మనం చూసినాం. వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి అని పిలవలేరు. నీకు సమయం ఇచ్చినాడు, నీకు డేట్ ఇచ్చిండు, నీ ప్రిపరేషన్ కూడా టైం ఇచ్చి బరాబర్ వచ్చి నిలబడ్డాడు. ఎవడు వీరుడు? పారిపోయినాడు, పిరికి పందలాగా పోయినాడు దొంగ అవుతాడు తప్ప, రమ్మని చెప్పేసి సవాలు స్వీకరించిన వాడు వీరుడు అవుతాడు. ఇలా గాంధీ భవన్లలో కావచ్చు, వాళ్ళ పార్టీ అఫీషియల్ కార్యాలయంలో కావచ్చు, కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి. నేను బరాబరి కుక్కగానే మాట్లాడుతూ ఉంటున్నా. ఎందుకంటే కుక్కల కొడుకులకు కుక్కల భాష తప్ప మంచి భాష రాదు. పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ కుంభకోణాన్ని అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ఈడీ, ఎఫ్సీఐ, సిబిఐ, డిఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ లాంటి అన్ని కేంద్రాల సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. పౌర సరఫరాల శాఖలో భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణం జరిగిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువైనంత పంట పండడం వలన అన్ని రైసు మిల్లుల్లో కూడా దొడ్డు బియ్యము బాయిల్ రైస్ పేరుకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది. 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం, దాని ద్వారా 7,626 కోట్ల రూపాయలు ఆదాయాన్ని 90 రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి. ఆ సంస్థలు 90 రోజులు 3 నెలల లోపల ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొంటారు. ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు, ఈఎండి కట్టుకున్నారు, ఈఎండి కట్టేశారు. అక్కడే బ్రోకర్లు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే తిరగజేయడం జరిగింది. ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది, మేము ధాన్యాన్ని పెడతాం తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛగా వారు డిమాండ్ చేయడం, రైస్ మిల్లర్లందరూ కూడా మా దగ్గరికి రావడం, వారు మొరబెట్టుకోవడం. ఇంత అన్యాయం ఉంటుందా? మేము మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లద్దు, మాకు నగదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా 2,007 రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే 2,230 రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసిండ్రు ఆ కాంట్రాక్టర్. మరి మిగతా 220 రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి పోయిందంటే దళారుల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా. దాని విలువ సుమారు 750 కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును వాళ్ళు కాజేసింది. ఈ రోజు వరకు సుమారు 605 రోజులైంది. 90 రోజుల టెండర్ కంప్లీట్ కావాలి, 605 రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది. 12వ లాట్ నెంబర్ 12, ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ. ఇది నిజామాబాద్లో వీళ్ళు టెండర్ పాల్గొన్నారు. వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది.
ఫెయిల్యూర్ అయిన కాంట్రాక్టర్కు ఈఎండి ఇచ్చిన దాఖలాలు ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడ్డది. ఇంతవరకు ఇక్కడ కనవాలి. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఎక్కడ లేదు, ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ లేదు. దీన్ని మేము అసెంబ్లీ వేదికగా మేము చర్చించాం. ఇక ప్రభుత్వ స్పందన లేదు అని మా కేటీఆర్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడం వార్నింగ్ చేయడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా స్పందించలేదు. ఇక ఎలాగో స్పందించారని చెప్పేసి డైరెక్ట్ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో వాళ్ళు ఏమని ఇచ్చిందంటే ఇప్పటికి 16 నెలలు గడిచిన బిడ్ రెస్పాన్స్ చెల్లి 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి 15 సార్లు ఎక్స్టెన్షన్ అడిగిండ్రు. ఎందుకోసం మీరు 15 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు? ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. నేను సూటిగా ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిని, తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని, వీళ్ళందరూ బీజేపీ పెద్దలు కదా, ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కుంభకోణానికి? ఎందుకు మీరు స్పందిస్తలేరు? మీ బాధ్యత లేదా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్దే కదా, మీకు బాధ్యత లేదా? కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కూడా ఇమ్మీడియట్గా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాపాడండి. డెఫినెట్గా మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద సిబిఐ ఈడీఐ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు మండేని అప్రోచ్ అవుతాం. దీని యొక్క రాష్ట్ర ఖజానాకు డబ్బులు జమ అయ్యేదాకా, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే దాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మృతి చెందిన విషయం తెలిసిందే. బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. వాంతులు విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చాం. బీపీ పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు సూచించడంతో అడ్మిట్ చేశాం. కాలనీలోని కొంతమందికి ఇలాగే జరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కళ్ళు తాగిన నేపథ్యంలోనే ఇలా జరిగినట్లు తెలిసిందన్నారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బీపీ 20కి పడిపోవడం జరిగింది. దానివల్ల అడ్మిట్ చేసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. మేము వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ నుంచి మళ్ళీ మా స్తోమత కదని రామదేవుడు తీసుకొచ్చినాం ఇక్కడికి. ఇది దేనివల్ల జరిగిందో అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాలనీ వాళ్ళు 2-3 ఉండడం జరిగింది. ఇక్కడ చూసి వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో మేము అదే అవాకైనా. వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం, మోషన్స్, ఫస్ట్ వామిటింగ్స్, ఆ తర్వాత వచ్చేసి ఏం జరిగింది అనుకున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఎంక్వైరీ జరుగుతుందంటే దేనివల్ల అనుకుంటే కళ్ళు తాగిందని చెప్పేసి చెప్పారు. మా అమ్మ కూడా హెచ్ఎండిల్స్ లో ఉంటాం మేము. కళ్ళు కాంపౌండ్ హెచ్ఎండిల్స్ లో కళ్ళు తాగిందని చెప్పింది. ఏ కళ్ళు తాగిందో తెలియదు. కళ్ళు తాగడం వల్ల అట్లా జరిగిందని చెప్పేసి మాకు అర్థమైంది. సేమ్ ప్రాబ్లం వల్ల కనీసం 10 మంది ఇప్పుడు కాలేదు సార్. అంటే అసలు సమస్య ఏమేమి వచ్చింది సార్? అనారోగ్య సమస్యలు అంటే మీకు ఏమేమి? ఫస్ట్ మోషన్స్, వామిటింగ్స్, ఆ తర్వాత లో బీపీ. ప్రతి ఒక్కరికి అదే సమస్య ఉంది. ఇక్కడ కనీసం 10 మంది జాయిన్ అయ్యారు. అందరికి అదే సమస్య ఉందని చెప్పి చెప్తారు డాక్టర్లు. గోవిందమ్మ. కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటనలో 9 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నారు. డిఎంహెచ్ఓ ఉమాగౌరి తెలిపారు. వాంతులు విరోచనాలు, బీపీ సమస్యతో రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చినారని వివరించారు. వారందరూ కల్లు తాగడం వల్లే అస్వస్థకు గురైనట్లు తెలుసుకుని సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కల్తీ కల్లు వ్యవహారం అవడంతో ప్రొహిబిషనల్ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జిహెచ్ఎంసి సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 13 మంది మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పీ సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు.
అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నౌ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం. అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు, జీహెచ్ఎంసీ వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని బట్టి ఇంకా పేషెంట్ యాజ్ ఆఫ్ నో అయితే కండిషన్ ఇదండి. ఒక్కరైతే వెంటిలేటర్ మీద ఉన్నారు, బట్ అవుట్కమ్ ఏంటి అనేది రేపటికి కానీ ఏం చెప్పలేమంటారు డాక్టర్స్ ఇక్కడ. నేను డిఎంఎండ్హెచ్ఓ మేడ్చల్ అండి, డాక్టర్ ఉమా గౌరి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి 19 ఏళ్ల యువతిపై ఓ ఆన్లైన్ పత్రిక విలేకరి గంగాధర్ లైంగిక దాడి చేశారు. అనంతరం సెల్ ఫోన్ లో వీడియో తీసి తన స్నేహితుడికి షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం గంగాధర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువతిని వైద్య పరీక్షలకు పంపారు. కాలేజీకి వచ్చిన ధర్మపురి వచ్చిన సర్టిఫికేట్ తీసుకుంటానికి గెస్ట్ ఎంఆర్ ఆఫీస్ తీసుకొచ్చిండు గంగాధారి. మా పెద్ద బంధు ధర్మపురి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్క మహిళ కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేయదు అని అంటున్న మహిళ. పౌర సరఫరాల శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఢిల్లీలో బాడేబాయ్ గల్లీలో చోటేబాయ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కూకట్పల్లిలో కల్తీకాలు తాగిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మృతి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.